హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మా బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మనం యుగంధర్ ముని దర్శకత్వంలో అదీ అండ్ అర్చన అయ్యర్ నటించిన శంబాల మూవీ గురించి మాట్లాడుకుందాం రండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే, శంబాల అనే గ్రామంలో ఆకాశం నుండి ఒక ఉల్క పడుతుంది. దానివల్ల ఆ గ్రామంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ రాయి అక్కడ పడ్డం వల్ల ఇవి అన్నీ జరుగుతున్నాయని ఆ గ్రామజనం అనుకుంటూ ఉంటారు. ఆ రాయిని టెస్ట్ చేయడానికి దేవుడంటే నమ్మకం లేని సైంటిస్ట్ విక్రమ్ ఆ గ్రామానికి వస్తాడు. అక్కడ ఉన్నవాళ్లు ఎవరూ అతనికి హెల్ప్ చేయరు. అక్కడ ఉన్న దేవి అనే ఆమె హెల్ప్ చేస్తుంది. ఇంతకీ ఆ ఊర్లో జరుగుతున్న సంఘటనలేంటి? హీరో వాటిని ఛేదించాడా లేదా? ఇంతకీ దేవి ఎవరు? హీరోకి ఎందుకు హెల్ప్ చేస్తుంది అనేదే ఈ మూవీ స్టోరీ. రీసెంట్గా అది నుండి వచ్చిన మూవీ అన్నీ ఎప్పుడొచ్చాయో ఎప్పుడు పోయాయో తెలియడం లేదు. అది నటించిన రీసెంట్ మూవీలో ఈ మూవీ చాలా బెటర్గా ఉంది. ఈ మూవీ ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ ఎగ్జిక్యూషన్ చాలా బాగా హెల్ప్ అయిందని చెప్పాలి. మూవీ స్టార్ట్ అయినప్పుడు నుండే స్టోరీలోకి వెళ్తుంది. స్టోరీ లైన్ కొంచెం వినడానికి ఓల్డ్గా ఉన్నా తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది. మూవీ స్టార్టింగ్ నుండి చాలా గ్రిప్పింగ్గా, థ్రిల్లింగ్గా వెళ్తుంది. కొన్ని ఎక్స్పెక్ట్ చేసిన స్కీన్స్ ఉన్నాయి, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ స్కీన్స్ కూడా ఉన్నాయి. ఈ మూవీ 1980 టైంలో రన్ అవుతుంది. ఆ టైం తగ్గ విలేజ్ ఎలా ఉంటుందో బాగా చూపించారు. స్టోరీ చిన్నదైనా కొన్ని స్కీన్స్ ల్యాగ్ అని ఫీల్ వస్తుంది. ఇంకా యాక్టింగ్ విషయానికొస్తే అదీ పెర్ఫార్మెన్స్ బాగుంది. మరీ ఇరగదీసేయడం చెప్పలేం గానీ ఆ క్యారెక్టర్కి తగ్గ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకా అర్చన అయ్యర్ యాక్టింగ్ కూడా పర్లేదనిపించింది. తన క్యారెక్టర్కి ఒక ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటుంది. ఇంకా కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఒక సాంగ్లో అండ్ ఆ పర్టికులర్ స్కీన్స్లోనే కనిపిస్తారు. మిగిలిన మూవీలో ఎక్కడా కనిపించరు. ఇంత డ్యూరేషన్ ఉన్న వాళ్ల క్యారెక్టరైజేషన్ గురించి కూడా చెప్పి ఉంటే బావుండు అనిపించింది. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ ఓకే అనిపించాయి. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికొస్తే మూవీ నార్మల్గా ఇంట్రెస్టింగ్గానే వెళ్తుంది. ఎందుకు జరుగుతోందో అర్థం కాదు. ఇంటర్వెల్లో ఒకే ట్విస్ట్ వల్ల, ట్విస్ట్ అంటే అంత ట్విస్టేమీ కాదు, అందులో హీరోకి తెలుస్తుందంతే. మూవీ చూసేవాళ్లకి ముందే తెలుస్తుందనుకోండి. దానివల్ల సెకండ్ హాఫ్ని ఫస్ట్ హాఫ్లోని సీన్స్కి క్లారిఫికేషన్స్తో వెళ్తుంది. ఇంకా మూవీ పరంగా అంతా బాగున్నా క్లైమాక్స్ ఏమైంత ఇవ్వలేదు, మరీ సిల్లీగా ఉంటుంది. దానివల్ల మూవీకి జస్టిఫికేషన్ ఇవ్వలేదని అనిపిస్తుంది. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే సాంగ్స్ అంతగా బాలేదని చెప్పాలి. బీజిఎం ఓకే అనిపించాయి. ఇంకా టెక్నికల్ విషయానికొస్తే సినిమాటోగ్రఫీ బాగుంది, కొన్ని గ్రాఫిక్స్ మరీ చెత్తగా ఉన్నాయి. ఆ టైటిల్ పాడేటప్పుడు గానీ ఇంకొన్ని బాలేదు, కొన్ని చోట్ల బాగానే ఉన్నాయి. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే మంచి హర్రర్ సస్పెన్స్ చూడాలనుకునే వాళ్లకి బెస్ట్ మూవీ. ఒకసారి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మరి ఫ్రెండ్, మీరీ మూవీ చూసుంటే మీ అభిప్రాయం కమెంట్స్లో షేర్ చేయండి. మా బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.